ఏరు ఏకమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఊళ్లను కూడా దిగ్బంధించేశాయి. తెలుగు రాష్ట్రాలను కూడా భారీ వర్షాలు వదలడం లేదు. కుండపోత వర్షాలకి నదులు వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలో కురిసిన వర్షాలకి తోడుగా ఎగువన మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరికి వరద ప్రవాహం మరింత పెరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా జూలై నెలలోనే గోదారమ్మ మహోగ్ర రూపాన్ని దాల్చింది. గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జూలై నెల స్టార్టింగ్ లోనే గోదావరిలో నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు గోదావరి మహోగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 927 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో గోదావరి నది పరివాహక ప్రాంతం 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. భారతదేశంలో గంగా, సింధు తర్వాత అత్యంత పొడవైన నది గోదావరి. అలాగే దక్షిణ భారతంలో కూడా అతిపెద్ద నది గోదారమ్మే. గోదావరిపై తెలంగాణలో మొదట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, తర్వాత శ్రీపాద సాగర్ అంటే వెల్లంపల్లి ప్రాజెక్ట్, ఆ తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులు గోదావరి బేసిన్ పై నిర్మించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే పోలవరం ప్రాజెక్ట్, సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట ఏర్పాటు చేశారు. ఇది ధవళేశ్వరం దగ్గర 7 పాయలుగా చీలుతుంది. వాటిని గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యపగా పిలుస్తుంటారు. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవన్నీ కూడా అంతర్వాహినులు. గోదావరి రాజమండ్రి దగ్గర 4 కిలోమీటర్ల వెడల్పు, ధవళేశ్వరం దగ్గర 7 కిలోమీటర్ల వెడల్పు ప్రవహిస్తూ గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలో ఈ స్థాయిలో గోదావరిలో వరద ప్రవాహం గతంలో ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. అసలు మొత్తం ఏ ప్రాజెక్ట్ దగ్గర ఎంత వరద ఉంది, ఏ డ్యామ్ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. మొదట కడెం ప్రాజెక్ట్ చూద్దాం. ప్రస్తుతం కడెం ప్రాజెక్ట్ దగ్గర ఇన్ఫ్లో 5,09,025 క్యూసెక్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అవుట్ఫ్లో 2,98,947 అడుగులుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం కూడా 700 అడుగులు. అంటే ఏ మాత్రం ఒక్క అడుగు పెరిగినా కూడా, అంటే ఇప్పటికే దాదాపుగా ప్రాజెక్ట్ పై నుంచి వరద ప్రవహిస్తోంది. ఇంకా పెరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రాజెక్ట్ కి కూడా డ్యామేజ్ జరిగే ప్రమాదం మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఎస్ఆర్ఎస్పీకి వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, దాన్ని ఎస్ఆర్ఎస్పీ అని పిలుస్తుంటారు. ఇది మొదటిది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ సమీపంలో గోదావరి నదికి అడ్డంగా ఉన్న బహుళార్థక సాధక ప్రాజెక్ట్. అంటే ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరామ్ సాగర్ జలదృశ్యం ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,087 అడుగులకు చేరింది నీటి మట్టం. సో పూర్తి స్థాయి నీటి నిల్వ 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 73.54 కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 74,950 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 86,110 క్యూసెక్లుగా ఉంది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ చూద్దాం. గడ్డెనవాగు. ప్రస్తుతం గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 56,000 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 46,000 క్యూసెక్లుగా ఉంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు. ప్రస్తుతం 358.60 మీటర్లు అక్కడ ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద గోదావరి బేసిన్లో నిర్మించిన అన్ని ప్రాజెక్టుల్లో కూడా కెపాసిటీకి మించే అక్కడ వరద ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా భారీగా వరద వచ్చేరుతోంది. 43 గేట్లెత్తి అత్యధికంగా ఎల్లంపల్లి నుంచి 5.95 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ 20.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 13.98 టీఎంసీలుగా ఉంది. ఇక ఎఫ్ఆర్ఎల్ 485.56 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 477.69 అడుగులుగా ఉంది. ఇక నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని అందరికీ తెలిసిందే. తెలంగాణలోని కాళేశ్వరం భూపాలపల్లిలో గోదావరి నదిపై బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టుగా దీన్ని నిర్మించారు. ప్రాణహితా నది గోదావరి నది సంగమ ప్రదేశంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. కాళేశ్వరం వద్ద 34 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, ఇది 10 ఏళ్ల వరుస రికార్డులను బ్రేక్ చేసిందని అక్కడి అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ సింగూర్ ప్రాజెక్టు విషయానికి వద్దాం. సింగూర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 6,048 క్యూసెక్లు, అవుట్ఫ్లో ప్రస్తుతం 400 క్యూసెక్లుగా ఉంది. పూర్తి నీటి మట్టం 29,917 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి మట్టం 21,078 టీఎంసీలుగా ఉంది. ఇక నెక్స్ట్ కిన్నెరసాని ప్రాజెక్ట్ చూద్దాం. కిన్నెరసాని ప్రాజెక్ట్ ఇన్ఫ్లో
15,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో కూడా 15,000 క్యూసెక్లుగానే ఉంది. పూర్తి సామర్థ్యం 407 అడుగులైతే ప్రస్తుత సామర్థ్యం 400 అడుగులుగా తెలుస్తోంది. ఇక పోలవరం విషయానికి వద్దాం. పోలవరం ప్రాణహిత, మంజీరా, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని, గోదావరి నది ప్రధాన ఉపనదులు ఇవన్నీ కూడా. సో గోదావరికి ఉపనదుల వరద కూడా తోడు కావడంతో నిన్న రాత్రి 8 గంటలకి భద్రాచలం వద్ద గోదావరిలో 13,49,465 క్యూసెక్లుగా వరద ప్రవాహం తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులోకి గోదావరి వరద ఇంకా కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి నిన్న రాత్రి 9 గంటల సమయానికి 12.5 లక్షల క్యూసెక్ల నీరు చేరినట్టుగా తెలుస్తోంది. స్పిల్వే దగ్గర వరద నీటి మట్టం 34.2 మీటర్లకు చేరింది. స్పిల్వే 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి 12.5 లక్షల క్యూసెక్లని దిగువకు వదిలేస్తున్నారు. స్పిల్వే దిగువన కోఫర్ డ్యాం వద్ద వరద నీటి మట్టం 25.4 మీటర్లకు చేరింది. ఇక ధవళేశ్వరం దగ్గర పరిస్థితి చూస్తే పైనుంచి ధవళేశ్వరం బ్యారేజ్ లోకి నిన్న రాత్రి 9 గంటల సమయానికి 14.66 లక్షల క్యూసెక్ల నీరు చేరడంతో నీటి మట్టం 14.75 అడుగులు చేరుకుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అక్కడ అధికారులు. అలాగే డెల్టాకు నీటి విడుదల చేసి మిగులుగా ఉన్న 14.65 లక్షల క్యూసెక్లని ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద కూడా నీటి మట్టం 17.11 మీటర్లు ఉంది. ఇలా మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని డ్యాముల్లో కూడా ప్రస్తుతం నీటి మట్టం అయితే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. కొన్ని డ్యామ్ల దగ్గర అయితే డ్యామ్ పైనుంచి కూడా, ప్రాజెక్ట్ పైనుంచి కూడా నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ గా ఉంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అధికారులు.